హైదరాబాద్ నగర శివారు రాజేంద్ర నగర్ అత్తాపూర్లో న్యాయవాది స్వప్న హత్య మరొక ముందే మరో న్యాయవాది మహమ్మద్ ఖదీర్ దారుణ హత్యకు గురయ్యారు. న్యాయవాదిని తన సొంత బావమరుదులే కత్తులతో దారుణంగా హతమార్చారు. సులేమాన్ నగర్లో నివసించే మహమ్మద్ ఖదీర్ జూనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్నారు. తమ దగ్గర బంధువు కుమార్తె తబజూమ్ను 8 ఏళ్ల కిందట వివాహం చేసుకున్నారు. వీరికి 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. 7 నెలల క్రితం ఖదీర్ రెండో వివాహం చేసుకుని మొదటి భార్యను పట్టించుకోవడం లేదు. దీనిపై భార్య తబజూమ్తో పాటు ఆమె సోదరులు అబ్దుల్ కరీం, అబ్దుల్ హనీస్ పలుమార్లు అతనితో గొడవ పడ్డారు. తాజాగా మరోసారి మాట్లాడడానికి నిన్న మధ్యాహ్నం ఖదీర్ సులేమాన్ నగర్లోని అతడి చిన్న బావమరిది హనీస్ దగ్గరకు వెళ్లారు. అక్కడ 2 బావమరుదులు, వారి స్నేహితులు ఖదీర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట పెరగడంతో కత్తులతో ఖదీర్ను విచక్షణ రహితంగా పొడిచి పరారయ్యారు. తీవ్ర గాయాలతో ఖదీర్ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న రాజేంద్ర నగర్ ఏసీపీ శ్రీనివాసులు, ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితులు నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం.